ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొహరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో అనేక మంది తమ తమ గ్రామాల్లో ఈ యొక్క పీర్ల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే మనం ఆదిలాబాద్ జిల్లాలోని అంకోలి సమీపంలో ఉన్నటువంటి సాదుల్లా దర్గా దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నారు అనేది వారిని తెలుసుకున్నాం. చెప్పండి, ఇక్కడ ఈ సాదుల్లా బాబా దర్గా దగ్గర ఈ మొహరం వేడుకలను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎట్లా జరుపుకుంటారు? ఇక్కడ ఇది 12-13 ఏళ్ళు అవుతున్నది ఈ మొహరం పండుగ. ఇమాం కాసిం సాదుల్లా బాబా దర్గా, ఇమాం కాసిం బంగ్లా. వచ్చిన భక్తులు ఊరూరు నుంచి ఎక్కడోళ్ళు వస్తారు. సంతానాలు లేకుండా సంతానాలు, బాణమతులు ఉంటే బాణమతులు తక్కువ అవుతున్నాయి. ఏ కష్టం ఉన్నా కానీ కష్టాన్ని కడతేరుపుతున్నారు. మరి వాళ్ళు మొక్కిన మొక్కులన్నీ 10 రోజుల నుంచి భోజనాలు, అన్నదానాలు వాళ్ళకి పెట్టేసి మిగులితేనే మాకు ఇచ్చిపోతారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి వచ్చిన మొక్కులు, అన్నదానాలు అన్నీ చేసేస్తాము. ఏ కష్టం ఉన్నా కానీ ఏ నష్టం ఉన్నా కానీ కడతేరుపుతున్నాడు. భక్తులు ఎక్కడికి వెళ్ళో తరలి వీడికి అచ్చు చేరుకుంటున్నారు. ఒంగోలు నుంచి కూడా వీడికి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి కూడా వీడికి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నారు. అంటే అలా అనుకున్న తనాలు పిల్లలు లేకుంటే పిల్లలు, ఇంట్లో బరకత్ లేకుంటే బరకతు అరకతు, నమ్ముకున్న వాళ్ళకు అన్ని ఫలితాలు వాళ్ళకు పొందుతున్నాయి. జనాలు భక్తులు వస్తున్నారు. ఇదంతా సహకరిస్తున్న భక్తులే. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఈ మొహరం వేడుకలను ఏ విధంగా జరుపుకుంటారు? మరి ఇక్కడ విభిన్నమైన శైలుల్లో జరుపుకుంటున్నారు. ఎట్లా ఈ వేడుకలను జరుపుకుంటారు? ఏమేమి రకాల వాయిదాలు వహిస్తారు? ఎట్లా పూజలు నిర్వహిస్తారు? ఇక్కడ కోరికలు తీరిన వాళ్ళు వాళ్ళు ఏ మొక్కుకుంటారో ఆ మొక్కులు ఇక్కడ చేస్తారు సార్. ఈ మొహరం స్టార్ట్ అయింది కందోళ్ళు, ఎంటికలు తీసుకులు అన్నీ ఉంటాయి సార్. ఇక్కడ ఒకటి ఏంటంటే వేరే విలేజ్ నుంచి ఇక్కడికి వస్తాయి, వాళ్ళకి అన్నదానం ఉంటుంది. గుండెపిల్ల తీసి నుంచి అయితే పూర్తిగా జాగ్రత్తలు అయ్యాక మాకు ఇక్కడ అన్నదానం పెడతాం సార్. అసుగా భక్తులు ఇచ్చినాయే, వాళ్ళ మొక్కులు అయిన వాళ్ళే బియ్యం ఇస్తున్నారు. మాకు మేక పిల్లలు మొక్కులు ఇచ్చి పెడుతున్నారు. అన్నీ వాళ్ళు ఇచ్చిపెట్టినాయి, వాళ్ళు చేసినవి ఉన్నాయి. ఇక్కడ మేము పెట్టింది ఏం లేదు సార్. ఒకటి ఏంటంటే ఇక్కడ మహిళలు కలిసి వాళ్ళు గుండెమాడతలు, మరి మేము ఇక్కడ గుండెమాడతాము. గుండెపిల్ల తీసి నుంచి మేము దీక్షలు 11 రోజులు నియమనిష్టలతో ఉంటాము. ఒకటే పూట అన్నం తిని మేము ఇక్కడ దేవునికి ప్రార్థన చేసుకుంటూ మేము ఇక్కడ గడుపుతాం సార్. రకరకాల వాయిదాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఈ యొక్క వేడుకలను ఎంతో సంబరంగా 10 రోజుల పాటు జరుపుకుంటున్నారు. అసలు ఈ వేడుకలను ఎలా జరుపుకుంటారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలను తెలుస్తున్నాను. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ ఎప్పటి నుంచి ఈ వేడుకలు జరుపుకుంటున్నారు? మాది ఆదిలాబాద్ మండలం రూరల్ మండలం అంకాపూర్ జీపీ చిన్న పందిరిలోది గ్రామం. దాదాపు మేము ఇక్కడ వచ్చేది 7 ఏళ్ళ నుంచి వస్తున్నాం, 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈడ వచ్చింది కాక నా సొంతంగా 3-4 ఏళ్ళ నుంచి నేను నడుపుకుంటున్నా. ఇక్కడ నడిచినట్టే అక్కడ ఒక 10 రోజుల పాటు మొహరం పండుగ నియమనిష్టాలతో ఉంటాం, ఒక పొద్దుతోటి ఉంటాం, దీక్షలతోటి ఉంటాం, డప్పుల మధ్య ఎగురుతాం. కొన్ని భక్తులు కూడా వస్తారు, అక్కడ కూడా వస్తారు. ఇక్కడైతే బాగా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక్కడ దర్గా కాబట్టి పెద్ద ఎత్తున ఉంటుంది. గుండం కూడా డప్పులతోటి గుండం ఎగురుతాం, డప్పులతోటి సవర్లు ఎగిరిస్తాం, డప్పులతోటి ఊరేగింపు చేస్తాం. పీర్ల పండుగ నాడు మరి ఇక్కడ నైవేద్యాలు కూడా సమర్పించి ప్రత్యేకంగా పూజలు ఇస్తారు. మరి ఆ పూజలు ఎలా చేస్తారు అనేది ఇక్కడ స్థానికులు తెలుస్తున్నాం. చెప్పండి అమ్మా, ఇక్కడ నైవేద్యాలు ఎట్లా సమర్పిస్తారు? ఈ యొక్క పీర్ల పండుగ నాడు మీరు ఏ విధంగా పూజలు ఇస్తారు? తరతరాల నుంచి మా ఊర్లో ఇంద్రవెల్లి ఎస్టీ కాలం, మా ఇంద్రవెల్లిలో పీర్ల పండుగ మేము జరుపుకుంటున్నాం సార్. అమావాస్య అయిన 2వ రోజు నుంచి మేము మొదలు పెడతాము. అప్పటి నుంచి 9 రోజులు ప్రతి రోజు అందరూ కలిసి ఊరు వాళ్ళు అందరు చిన్న పెద్ద అందరు కలిసి అందరు డాన్స్ చేస్తారు, అందరు ఖుషిగమ్మ చేస్తారు. 9 రోజులు 8 రోజులు మళ్ళీ 9వ రోజులు ఏమో నైవేద్యం పెడతారు. నైవేద్యంగా మేము ఏమేమి సమర్పిస్తామంటే మా పీర్ల పండుగ రోజు 9వ రోజు పప్పు లేని ఉప్పు వేసి బెల్లం వేసి కిచిడి చేస్తాం. మళ్ళీ ఏమో గోధుమ రొట్టెలతోని మళ్ళింత చేస్తాం. పీర్ల పండుగ వచ్చింది అని గిట్లా మొక్కుతే అందరికి ఏమైనా అయితే గిట్లా మేకలు తీసుకొస్తారు. 10 రోజుల పండుగ ఇది మాది. అందరు కలిసి మా ఊర్లో అందరు చిన్న పెద్దలు అందరు కలిసి మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం సార్. అందరు మొక్కుతారు, మేము కూడా వచ్చి మొక్కుతాం. అందరు చిన్న పెద్దలు మా దేవుడు అని మొక్కుతాం. మేము 10 రోజులు పండుగ జరుపుకుంటున్నాం. మళ్ళా 10వ రోజులు మళ్ళా సాయంత్రం ఏమో అందరు మొక్కుతారు. మేము చిన్న పెద్ద అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మొహరం ఉత్సవాలను పురస్కరించుకొని 10 రోజుల పాటు ఈ యొక్క సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మారుమూల గ్రామాలకు కూడా ఎంతో సందడి వాతావరణంతో డప్పు వాయిద్యాల మధ్య సవార్లు డోలలు ఎత్తుకుంటూ మరి ఆ అగ్నిగుండాల చుట్టూ కూడా నృత్యాలు చేస్తున్నారు. మరి యొక్క నృత్యాలు ఈ యొక్క
వాయిద్యాల మధ్య ఎట్లా వివిధ రకాల నృత్యాలు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏమేమి రకాలు ఉంటాయి ఇందులో? దీంట్లో మేము ఆల్రెడీ దీనికి మొహరం సందర్భంలో వచ్చిందంటేనే దానికి ఫస్ట్ రోజున దీపం ముట్టిస్తాము. దీపం ముట్టించి 5 రోజులు అయినాక దానికి గుండం తవ్వుతాము. గుండం తవ్వినాక 5 రోజులు అయినాక దానికి మళ్ళీ ఏం చేస్తామంటే గుండి కానీ సవరి కానీ దానికి తయారు చేస్తాము. ఇది పండుగ అంటే దీనికి కులం మతం ఏముండదు. ఎందుకంటే దేవుడు అంటే అందరికీ ఒకటే దేవుడు. నమ్మినోనికి దేవుడు, నమ్మలేదానికి మాత్రం దేవుడు లేడు. ఖచ్చితంగా ఇది మొహరం పూట, మొహరం పండుగ రోజున మాత్రము ఆడవాళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, పిల్లగాళ్ళు కావచ్చు, చెప్పులు లేక కళ్ళు లేక మేము దీన్ని మొత్తం మేము బాజాలతో పాటు మేము ఎగురుతాము. దీనికి ఎగురుడు కూడా రకరకాల బాజాలు ఉంటాయి. సవరి గుండి ఎగురుడు బాజా వేరేనే, మళ్ళీ గుండం ఎగురుడు బాజా వేరేనే, మళ్ళీ ఇంకా పాటలు పాడుకుంటూ ఎగురుతాము ఆ బాజా వేరేనే. రకరకాల మేము బాజాలు దీనికి ప్రతి సంవత్సరం కూడా మేము వేసినాక ఫస్ట్ రోజు ఇక్కడ మేము దర్గా దాట ఈడ మేము భేటీ అయినే ఏ ఊర్లలో కూడా మేము జలసా చేద్దాము. లాస్ట్ రోజున మాత్రము ఊర్లలో మొత్తము ఆడోళ్ళు మొగోళ్ళు కూడా మొత్తం నైట్ అంతా జలసా చేసి దాని సమాప్తం రోజున మాత్రము ప్రతి ఇంటింటికి కూడా పోయి దేవుడు తీసుకొస్తాడు. రాకున్నా దేవుడు ఇంటింటికి పోయి మన గుంటి తీసుకొచ్చిన తర్వాతనే సమాప్తం అవుతుంది. సమాప్తం అయిన తర్వాత కూడా అక్కడి నుంచి రాంగా ఒకటి పాట ఉంటది, హసన్ హుసేన్ చల్బిదా హల్బిదా అనుకొని అది సమాప్తి చేసి మాత్రము ఆ పాట పాడుకుంటూ వచ్చి మేము దానికి సమాప్తం చేస్తాము. ఈ మొహరం అనేది ప్రధాన ఇంద్రవెల్లిలో ప్రధానగూడ గోండ్గూడ రెండు కలిసిమెలిసి ఈ మొహరం జరిపిస్తాం సార్. ముఖ్యంగా ఏదైతే మా వాయిద్యాలు ఉన్నాయో ఆ వాయిద్యాలతో 9 రోజులు మొహరం అనేది జరపడం జరుగుతున్నది సార్. అయితే అందరూ బాగుండాలని కులాలకు మతాలకు అతీతంగా ఈ మొహరం మేము జరుపుకుంటాం. అదేవిధంగా ఏదైతే మా నృత్యం ఉన్నదో ప్రత్యేకించి ఢెంసా కావచ్చు, ఇలా 4 రకాల నృత్యాలు ఉంటాయి సార్. డోలా, ఇట్లా వేరే వేరే నృత్యాలు ఉంటాయి సార్. ఈ నృత్యాలతో అందరూ కలిసిమెలిసి ఇటు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరూ కలిసిమెలిసి ఈ యొక్క 9 రోజులు సంతోషంగా ఈ మొహరం జరుపుకుంటాం సార్. చెప్పండి, ఈ మొహరం పెడతాం మీరు ఎట్లా జరుపుకుంటారు, ఎన్ని రకాలుగా ఇక్కడ నృత్యాలు తీసుకుంటారు? సార్ ఇవి 10 రోజుల్లో ఉంటాయి సార్. ఇవి ఏమంటే ఫస్ట్ బడి పారిపోతాం. బడి పోయినాక దేవునికి పట్టుకొని పోతాం. దేవునికి ఈ ఆలి మూలాలికి పట్టుకొని బడి పోయి అక్కడ మనము తానం చేసుకొని దేవునికి తానం చేసుకొని అక్కడి నుంచి నీరు తీసుకొస్తాం. నీరు తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ మన ఇది ఆలువ తీస్తాం సార్. మట్టి తీనాక 5 రోజుల అట్లనే ఉంటుంది. తీసినాక మళ్ళీ 5 రోజులు వేసాక మళ్ళీ 5 రోజుల తర్వాత ఏం చేస్తాం, మనము అది రెడీ చేస్తాం. అది సవరిలో మొత్తం బట్టలు ఇవి అవి పూలు అవి మొత్తం చేసుకొని నిలబడతాం. నిలబడినాక మళ్ళీ 5 రోజు ఏమంటే మనము మొక్కులు ఉంటాయి సంప్రదాయంగా. మొక్కులు అంటే ఇవాళ అది ఉంటాయి కదా, మొక్కులు పిల్లలు పుట్టడానికి అది ఏదైనా మొక్కుతారు కదా, ఆయన మొక్కలు తీసుకొస్తారు. మేకలు అది బట్టలు ఏదైనా అది సాంప్రదాయం బాబాకి తీసుకొస్తారు, మనకు పెడతారు. మళ్ళీ పెట్టినాక మళ్ళీ ఇక్కడ అన్నదానం కోసం ఆయన కూడా తీసుకొస్తారు. ఆయన కూడా మాకు మంచిగా పండాలా, మంచిగా నీళ్ళు రావాలా అని మొక్కిపోతారు. అయినా కూడా ఏదైనా సంస్కారం ఉంటాయి కదా, అది పట్టుకొని వస్తారు, పోతారు. మళ్ళీ 5 రోజుల్లో ఎక్కడెక్కడ పోవాలా మనము ఊరికి పోతాము. ఊరికి ఏదైతే ఇక్కడ ఈ సాదుల్లా దర్గా ఇంద్రవెల్లి దగ్గర మరి ఇక్కడ ఈ వేడుకలను ఎట్లా జరుపుకుంటారు, చివరి రోజు వరకు కూడా ఎట్లా ఉంటుంది? ఇక్కడ పులికేలను కూడా స్పెషల్గా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఎట్లా ఉంటుంది ఆ సంబరం? పులికేడ అంటే సార్ బాగా మంచిగా ఉంటాయి. అవి మొక్కుతారు కదా, ఆ మొక్కినాక అది మహారాజ్ చేస్తారు. మన బాబా నామదేవ్ బాబా, మిశ్రం నామదేవ్ బాబా అని ఉంటారు. బాబా ఉన్నాడు, ఆయననే మొత్తము అరేంజ్మెంట్. ఇక్కడ పూలు మాల అన్నీ ఆయననే ఉంటాయి అరేంజ్మెంట్. మళ్ళీ అక్కడ చేసుకొని మళ్ళీ మా పబ్లిక్ ఉంటారు కదా, బాగా పెద్ద వస్తారు, దూరం నుంచి వస్తున్నాడు, చిన్న పెద్ద వస్తాడు, దేవునికి చూడడానికి వస్తారు, ఇంకా మొక్కి వస్తారు. మాకు మంచిగా నీళ్ళు రావాలా, మంచిగా పంట రావాలా, మంచిగా మాకు ఇది ఉండాలని అందరు మొక్కుతారు. అందరూ మంచిగా చేసుకొని పోతారు. మరి ఇక్కడ పులికేలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది ఈ ఖేల్? ఈ పూలీఖేలు అంటే 9వ రోజు ఉంటుంది. 9వ రోజులో పూలీఖేలు ఈ మౌలాలి షేర్ అలీ దర్గా ఉన్నది.
షాదుల్లా బాబా దర్గా షాదుల్లా బాబాకు పోయి వచ్చి తీరా మనం మొక్కుతారు. మొక్కి వచ్చి మొత్తము కులం లేదు ఏం లేదు అందరు వస్తారు ఈడ వచ్చి మొక్కుతారు. మొక్క అయితే ఏదైనా అంటే మేకలు తీసుకొస్తారు, కొన్ని బియ్యం తీసుకొస్తారు, కొన్ని బంగారం, కొన్ని వెండి అందరు తీసుకొచ్చి మొక్కుతారు. ఇక్కడ మొక్కు అవుతుంది అని ఎవరు కొడుకు లేదు ఒక బిడ్డ పుట్టేది లేదు అన్ని వచ్చి ఇక్కడ మొక్కితే మొత్తం అందరికి అయితే అవుతుంది. పూలి అంటే మనకు ఒక ఖేల్ ఉన్నది మౌలాలిది షేరాలి అంటే ఒక పూలి ఖేల్ ఇది పానం పోతే ప్రాణం వస్తుంది. ఇది పానం పోతే పరం వస్తుంది. పరం వస్తే మళ్ళీ ఇది ఒక గంట ఖేల్ ఉంటుంది. ఇది మళ్ళా ఈ హవాలా నుంచి మళ్ళీ లోపల పోవచ్చు, వచ్చి రావచ్చు. మళ్ళీ ఊరు మొత్తం ఇది చేస్తాం మేము. బయట ఊరు కూడా పోతాం. బయట ఊరు వాళ్ళు ఇక్కడే వస్తారు. మళ్ళా ఇంతకు ముందే మన ఆతనం సత్తు గారు కూడా వచ్చిపోయిండు. అందరూ ఇట్లా జైనూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ నుంచి కూడా వస్తున్నారు. ఈడ బాగా నడుస్తున్నది. ఇట్లా మొక్కి మస్తు నడుస్తున్నది. మొక్కు బాగా మస్తు ఉన్నది. దేవుడు కూడా మంచి ఉన్నది. అంత పబ్లిక్ కూడా బాగా వస్తుంది. మొక్కి అన్ని వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరంకి మా మొక్కు అయింది, మొత్తం మంచిగా అయింది అని మళ్ళా ఏదైనా అయితే తీసుకొస్తారు ఇక్కడ. సో ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వివిధ రకాల తమదైన శైలిలో ఈ యొక్క మొహరం వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. డప్పు వాయిద్యాల మధ్య మరి వారి యొక్క సాంప్రదాయ రీతిలో నృత్యాలు చేస్తూ సంబరంగా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నారు. సవార్లు, డోలా, తర్వాత పీర్లు, ఈ విధంగా వివిధ రకాలతో వాటిని ఆయా రకాలుగా వారి సాంప్రదాయాల్లో పూజిస్తూ మరి యొక్క వేడుకలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.